అమెరికా వెళ్లే ప్రయాణికులు తస్మాత్ జాగ్రత్త. మీరు అమెరికాలో తుది గమ్యం చేరిన తర్వాత ఇమిగ్రేషన్ పూర్తి కావడానికి కొన్ని గంటల సమయం పట్టొచ్చు. అమెరికన్ కాంగ్రెస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సర్వీస్కు నిధులు ఆపేసిన కారణంగా అక్కడి ఎయిర్పోర్టులో కీలక సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా విమానాశ్రయాల్లో తనిఖీలు వేగంగా పూర్తి చేసి టీఎస్ఏ ఫ్రీ చెక్, గ్లోబల్ ఎంట్రీ సేవలను తాత్కాలికంగా ఆపేశారు. దీనివల్ల ఇమిగ్రేషన్ దగ్గర గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. అసలు ఈ సేవలంటే ఏంటి? ప్రయాణికులపై ఎంత ప్రభావం పడబోతోంది? వాట్స్ ది స్టోరీ? అమెరికా ఎయిర్పోర్టులో ఇప్పుడు ఎక్కడ చూసినా భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వం సస్పెండ్ చేసిన 2 కీలక సేవలు. మొదటిది టీఎస్ఏ ప్రీ చెక్. ఇది రకమైన విఐపి పాస్ లాంటిది. ఇది ఉన్నవారు సెక్యూరిటీ చెకింగ్ దగ్గర షూస్ విప్పక్కర్లేదు, బెల్ట్ తీయక్కర్లేదు, ల్యాప్టాప్ను బ్యాగ్లోంచి తీయాల్సిన పని ఉండదు. వీరికి వేరే ప్రత్యేక లైన్ ఉంటుంది కాబట్టి 5 నిమిషాల్లోనే చెకింగ్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ సేవలు ఆగిపోవడంతో కోట్లాది మంది సామాన్యులతో కలిసి కిలోమీటర్ల పొడవున్న లైన్లలో గంటల కొద్దీ నిలబడాల్సి వస్తోంది. అమెరికా ప్రభుత్వం సస్పెండ్ చేసిన 2 కీలక సేవల్లో మరొకటి గ్లోబల్ ఎంట్రీ. ముఖ్యంగా విదేశాల నుండి అమెరికా వచ్చే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇమిగ్రేషన్ అధికారుల ముందు క్యూలో నిలబడకుండా ఒక చిన్న మిషన్ దగ్గర వేలిముద్రలు వేసి నిమిషాల్లో బయటకు వచ్చేయచ్చు. కానీ ఇప్పుడు ఈ మిషన్లు పనిచేయడం లేదు. అందరూ ఒకే లైన్లోకి రావాల్సి వస్తోంది. గతంలో 5 నుండి 10 నిమిషాల్లో అయిపోయే ఇమిగ్రేషన్ ప్రక్రియకు ఇప్పుడు 5 నుండి 6 గంటల సమయం పడుతోంది. కొన్ని పెద్ద ఎయిర్పోర్టుల్లో అయితే ఒక విమానం దిగి మరో విమానం ఎక్కేలోపే ఆ సమయం అయిపోతోంది. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు కనెక్టింగ్ ఫ్లైట్స్ మిస్ అవుతున్నారు. ప్రభుత్వ షట్డౌన్ వల్ల సిబ్బంది కొరత ఏర్పడమే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే ప్రయాణికులు కనీసం 5 గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే గంటల కొద్దీ క్యూలైన్లలో చిక్కుకుపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మీరు కానీ మీ బంధువులు కానీ ఇప్పుడు అమెరికాకు ప్రయాణం చేస్తుంటే ఇమిగ్రేషన్ దగ్గర పట్టే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్లాన్ మార్చుకోవడం మంచిది.